స్క్రీన్ మీదకి రావడం, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన స్క్రీన్ మీదకి రావడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా కాదు, ఆయన్ని పూజించే భక్తులుగా మా అందరికి ఎంతో గర్వంగా ఉంది. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అవనివ్వండి, హిట్ అవనివ్వండి, మాకు సంబంధం లేదు. లుక్ వైజ్ ఎట్లా దద్దరిల్లిపోయింది అన్న, ఎట్లనా కొల్ల కొట్టేసిండు బాక్స్ ఆఫీస్. ఇవాళనే అర్థమవుతుంది అది అంటే ఎంత కొన్నా అంటే సేమ్ ప్రైస్ కే ఉన్నామన్న. అట్లా చాలా మంది ఫ్యాన్స్ బ్లాక్ లో కొని మరి మా దేవుడి కోసం చూస్తా ఉంటారు. అంటే దొరికిన వాళ్ళు బ్లాక్ లో కొంటారు, దొరికిన వాళ్ళు మన వాళ్ళ దగ్గర కొంటారు. అట్లా ఎంత కొన్నారు మామూలుగా బ్లాక్ లో? ఎంత 700 టికెట్ 700 కే ఉన్నాం. ఈ సినిమాలో ఏముండదు అన్న, ఈ సినిమా ఒక ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారని కూడా చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? 18 మినిట్స్ కంపోజ్ చేశారు అంటే ఇంకేం సినిమా చూడలేదు అన్న, చూసాక చెప్తా ఎట్లా సినిమా బాగుంటుంది అన్న టైం లేదు అన్న. 3 minutes చాలా బాగుండిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ బెనిఫిట్ షోస్ లేవనేసి బెనిఫిట్ షోలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అందుకే ఈ హైప్ మామూలుగా లేదు కదా, మీరు చూస్తున్నారు కదా. చాలా పుష్ప మూవీ రికార్డ్ బద్దలు కొడుతుంది అంటారు. ఆఫ్ కోర్స్ కొడుతుందని అనుకుంటున్నాం. రికార్డ్స్ కాదు మ్యాటర్ కదా. లుక్స్ అయితే చాలా బాగుంది. కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ సినిమాకి అంత సీన్ లేదు అది ఇది అనేసి అంటున్నారు కదా. అదంతా మాటలు, మూవీ చూసాక ఆటోమేటిక్ గా అంతా మారిపోతుంది. అంటే యాంటీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ అయిపోయారు కదా ఈ మూవీకి. యాంటీ ఫ్యాన్స్ ఎవరికి ఉండరు, అందరికీ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ వస్తే అంతా మారిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ మూవీ, అందుకే హైప్ మామూలుగా లేదు. సో మూవీనే ఆన్సర్ చెప్తుంది అంతే. ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్స్ అవి నా వల్ల కాదు. పవన్ కళ్యాణ్ మ్యాటర్ చేయొచ్చు కదా. మనల్ని ఎవరు రాపేది, తగ్గేదే లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు? ఎవరి వల్ల? పుష్ప 2 అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇదంతా చేశాడు. అంటే ఫ్లాప్ టైం లో కూడా భారీ ఎత్తున కలెక్షన్ చేసింది. ఏ కలెక్షన్ కింగ్ మేకరే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్ ఏ సినిమా లేదు. ఒక్కసారి థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా ఎలా ఉండబోతుంది? పగిలిపోతాయి. సినిమా ఎలా ఉంది? ఇదైతే అద్భుతంగా ఉండబోతుంది. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. చెప్పండి. ఇంకా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంది కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా, ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామని అయితే. అండ్ ఈ రోజు చూస్తాను, అండ్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో 24th కూడా చూస్తాను. కానీ పవన్ ఈ సంధ్య థియేటర్ దగ్గర ఎప్పుడు చూసినా కానీ కలకల్లాడుతూ ఉంటుంది. సో మనందరికీ తెలిసిన విషయమే, లాస్ట్ టైం అల్లు అర్జున్ మూవీ వచ్చినప్పుడు చాలా దుర్ఘటన జరిగింది. సో దాని వల్ల ఈ రోజు అయితే నార్మల్ గా జరుగుతుంది. బట్ అయినా సరే చాలా మంది ఫ్యాన్స్ వచ్చి అయితే వారికి దోచినట్టుగా ఎఫెక్ట్. ఒకప్పుడు మంచిగా ఈ సంధ్య థియేటర్ అంటేనే ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇక్కడ హడావిడి చేసేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం ఇలా జరగకపోవడానికి కారణం అల్లు అర్జున్ అని నేను డైరెక్ట్ గా చెప్పను, బట్ ఆ సంఘటన అని మాత్రం చెప్తాను. కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ సినిమాని బాయ్కాట్ చేసేస్తున్నారు కదా, అది యూజ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పని పాట లేని వాళ్ళందరూ దీని మీద కూర్చున్నారు అని నేను చెప్తాను. దానికి పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఆబ్వియస్లీ తన ఫ్యాన్ బేస్ కి తిన ఫ్యాన్ బేస్ కి తేడా ఉంటుంది కదా. అంటే అంత స్టామినా ఉందంటారా? మీరు లేదనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఉంది. పక్కా ఇదే మాట మీరు కలెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా చెప్తారా? అంటే మీరు ప్రొడ్యూసర్ ఒకసారి కలిసేవండి, ఎంత కలెక్షన్ వచ్చిందన్నది. కలెక్షన్ ఇప్పుడు పుష్పకి ప్రొడ్యూసర్ ఏమో వచ్చి చెప్తేనే కదా బయటికి తెలిసింది. అంటే నాకు తెలియదు కదా, మీరు నన్ను అడుగుతున్నారు కదా, దాని గురించి నేను చెప్పలేదు కదా. ప్రొడ్యూసర్ బయటకు వచ్చి చెప్తేనే కలెక్షన్స్ అనేవి తెలుస్తుంది. మీరు ఎలా చెప్తున్నారు మరి? యాక్చువల్లీ అది నేను చూడలేదు, ఎందుకంటే ఫ్యాన్ బేస్ మూవ్మెంట్ ని బట్టి చెప్తున్నాను. కానీ ఫ్యాన్ బేస్ చూసుకుంటే ఒక్కళ్ళు కూడా లేరు థియేటర్ దగ్గర. ఎందుకంటే చెప్పాను కదా దానికి ఇంతకు ముందే రీజన్. అంటే సంధ్య థియేటర్ ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో దాని తర్వాత ఈ పోలీసులు అందరూ కూడా వచ్చి చాలా సిస్టమేటిక్ గా ఇక్కడ చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.